వెలగాలి నా ఇల్లు ఆనందాలలో గిలిలా ఉండాలి నా ఊరు సస్యశ్యామలంగా. అమ్మ ఈమె పేరు భవాని. ఈవిడ 9 నెలల గర్భవతి. ఈవిడ ఏం చేస్తారు తెలుసా? అక్కడ కూర్చుని సైలెన్స్ వరి పంతులన్నీ తీసి పిచ్చుకుని కోసం ఇలా కడుతుంది. ఆవిడ కూర్చుని చాలా నవ్వుగా ఆనందంగా. ఆవిడ చూడగానే నాకు ఒక ఆలోచన వచ్చింది, చలపతి గారితో పంచుకున్నాను. ఇక్కడి నుంచి సభల కార్యక్రమం జరుగుతున్నప్పుడు గర్భిణీలు ఎవరు వచ్చినా సరే గర్భిణీలకి కులాకార బియ్యం, ఇప్పుడు రామోహన్ గారు చెప్పారు కదా, ఈ కులాకార బియ్యం కన్సీవ్ అయిన దగ్గర నుంచి తింటే నార్మల్ డెలివరీ అవుతారు. అలాగే దేశవాళీ ఆవు నెయ్యి, ఇది మన మహేష్ గారిది. రోజు నెలకి 1 కేజీ చొప్పున తినాలి. ఇలా కాన్ఫ్ అయ్యేంత వరకు తింటే జుట్టు బాగా వస్తుంది, పిల్లడు కానీ పిల్లకి కానీ. లక్షణాలు ఏంటంటే 18 రోజుల్లో మెడ నుంచోబెడతారు. 18 రోజుల తర్వాత మనం పిల్లలకి చెయ్యి వేస్తాం కదా, వెనక ఇలా వేయక్కర్లేదు, మెడ నుంచోబెడతారు అన్నమాట. తర్వాత వీళ్ళు ఏకసంతాగ్రహులు, ఏడవరు, విషయం ఒకసారి చెప్పే పట్టేస్తారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, వీళ్ళకి ఆకలి ఇస్తేనే ఏడుస్తారు, అందరితో పాజిటివ్ గా ఉంటారు. ఈ గుణాలని ఈ నెయ్యి ద్వారా, ఆ బియ్యం ద్వారా వస్తాయి. మనం ఇక సభలు చేసుకున్నప్పుడు గర్భిణీలను వస్తే మీ అమ్మాయి అనుకోండి, మీ కోడలు అనుకోండి, మీ అమ్మాయి అనుకోండి, ఒక 5 కేజీలు బియ్యం అలా షాప్లో తెచ్చి నెయ్యి తెచ్చి ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ మనం పెట్టుకుందాం. చేద్దాం ఇవాళని. ఇప్పుడు భవానీ గారికి, భవానీ అమ్మాయికి విజయరామ్ గారు ఇప్పుడు కుల్లాకారు బియ్యము అండ్ నెయ్యి ఇచ్చారు అనమాట. అంటే కుల్లాకారు బియ్యం అనేది మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్, అంటే మన బాడీ కావాల్సిన ప్రోటీన్ అంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఆవు నెయ్యి, ఈ కుల్లాకారు బియ్యము. ఒకసారి డెలివరీ అయిన తర్వాత పూంగారే అనే రైస్ ఉంటుంది, ఆ రైస్ని కానీ తీసుకుంటే చనుబాలు ఎక్కువ పడతాయి. ఓకే, దాంతోపాటు వెల్లుల్లి, మెంతులు, తెలగపిండి ఇలాంటివి కూడా రెగ్యులర్గా పెడతా ఉంటే, అంటే ఈ టైంలో బాడీలో కఫతత్వాన్ని బ్యాలెన్స్ చేయాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఒకసారి డెలివరీ అయిన తర్వాత కఫతత్వం నుంచి వాతాన్ని అంటే తేలిక చేయాలి బాడీని అనమాట. ఇప్పుడు తీసుకునేటువంటి అది కుల్లాకార్ అనే రైస్ అందరు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, వాళ్ళనే కాదు, డెలివరీ ఫ్రీ కావటము, అదేవిధంగా పుట్టే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా బాగా వెయిట్తో, అండర్ వెయిట్ కాకుండా ప్రాపర్ వెయిట్తో పుట్టటము, ఇది తీసుకుంటున్నటువంటి నెయ్యి వల్ల వాళ్ళ తెలివిగా, వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా తెలివిగా ఉండటము, ఓకే, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇదంతా మన ఇప్పుడు సభలలో ఈ సభల అనే ఆహారోత్సవం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ అంతరించిపోయినటువంటి మన దేశీ ధాన్యాలని తిరిగి మన ఆహార సంస్కృతిలో తీసుకొచ్చి మనం మర్చిపోయినటువంటి ఈ యొక్క సంస్కారం మనకి చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ మేదర్ వాళ్ళు ఉన్నారు, కుమ్మరి అంటే మేదర్ పని చేస్తున్నారు, కుమ్మరి, అదేవిధంగా తేలకులు అంటే నూనె తీయటం, ఇలా ఇన్ని రకాలైనటువంటి చేతి వృత్తుల వాళ్ళని మనం చూస్తున్నాము. మనకి యాక్చువల్గా మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా 49 సంస్కారాలు ఉంటాయి. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా 49 సంస్కారాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా 16 సంస్కారాలు మెయిన్ ఇంపార్టెంట్. పుట్టుక, కేశఖండన, ఉపనయనం, కళ్యాణం, ఇలా చెప్పుకుంటా పోతే చివర చనిపోయేటప్పటికి. పుట్టినప్పుడు చాకల భార్య చీర తీసుకొస్తుంది, మంగళ భార్య మంత్రస్నానం అవుతుంది, కుమ్మర భార్య మాయముంత తీసుకొస్తుంది, దూదేకుల భార్య ఒడ్డుతాడు తీసుకొస్తుంది. కేశఖండనప్పుడు కంసది చెవి పోగు కడతాడు, నాయి బ్రాహ్మణుడు పుట్టెంటుకలు తీస్తాడు. అలా కళ్యాణం అయ్యేటప్పటికి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క చేతి వృత్తి వాళ్ళు, అన్ని జాతి వాళ్ళు నిల్చొని ఆ ఇంట్లో క్రతువు చేసిన దానికి ఆ ఇంటి పెద్ద ప్రతిగా వాళ్ళందరికి కూడా ధాన్యం కొలిచి బట్టలు పెడతారు.
అంటే ఆ ఇంట్లో జరిగే ప్రతి క్రతువులోనూ గ్రామంలో ఉన్న ప్రతి వ్యవస్థ పాల్గొంటుంది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహార భద్రత, అదేవిధంగా భద్రత, మర్యాద కలుగుతాయన్నమాట పాత రోజులు. ఆ విధంగా చనిపోయినప్పుడు వీళ్ళందరూ కలిసి ఇన్ని సంవత్సరాలు ఈ శరీరం మనకి చేసిందని అంతిమ సంస్కారాలు చేస్తారు. అంటే ఈ సంస్కారాలన్నీ కూడా మన అర్థ వ్యవస్థ, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటం, ఒకరికొకరు ఎలా బతకాలో అనేటువంటి ఒక సంస్కారం. అంటే పాత రోజుల్లో మనకేంటంటే, నిన్న విజయరామ్ గారు క్వశ్చన్ ఒక డౌట్ ఉందనమాట. యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఎలా వీళ్ళకి భోజనము, ఎలా అక్కడ రాజులకు భోజనం ఉండేదంటే, ఆ రోజుల్లో యుద్ధం జరిగినా లేకపోతే ఒక ప్రయాణం జరిగినా మహా అంటే ఒక చిన్న మూటలో 2 జతల బట్టలు నెత్తి మీద పట్టుకునే వాళ్ళు. అంత భరోసా ఉండేది. నాకు ఈ ప్రపంచంలో ఈ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ఆహారం ఉంది అనేటువంటి ఒక తెలియనిటువంటి భద్రత ఉండేది. ఎక్కడికి వెళ్ళినా సత్రం ఉండేది, ఆ సత్రంలో ఆహార వ్యవస్థ ఉండేది. ఆ సత్రంలో గర్భిణీలు కూడా గర్భం దాల్చినప్పుడు వాళ్ళు డెలివరీ అయితే కూడా ఆ డెలివరీకి లేబర్ రూమ్ ఉండేది. వాళ్ళు చేసుకోవాల్సిన క్రతువులన్నిటికి కూడా ఆ సత్రంలో అన్ని వ్యవస్థలు ఉండేవి అన్నమాట. ఆ ఊరంతా కూడా వాళ్ళు పండించిన పంటలో 6% ఆ సత్రానికి డొనేట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ, ఆ ప్రతి రైతు 6% ధాన్యాన్ని ఆ సత్రానికి ఇస్తారు. ఆ సత్రంలో 6% సంవత్సరం అంతా మిగిలింది అనుకోండి, 12 ఏళ్ల తర్వాత మిగిలినదంతా కూడా ఎంత మిగిలితే అంత కుంభమేళాకి వెళ్ళేది. ఓకే, అందుకని మన భారతదేశంలో అన్ని క్రతువులు జరిగేవి, జరపబడవు. ఇప్పుడు అన్ని చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు మన భారతదేశంలో సంస్కారం జరపబడేది, జరిగేది, ఇప్పుడు జరిపించాల్సి వస్తూ ఉంది. అందుకే ఈవెంట్స్ అయింది. అంటే అలా మన భారతదేశం యొక్క అర్థవ్యవస్థ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయింది. కింద నుంచి పై దాకా చక్కగా ఒక ఇంట్లో పెళ్ళి అయితే, ఒక ఊర్లో పెళ్ళి అయితే, ఆ ఊరి పెద్దలు, ఆ ఇంటి పెద్ద వెళ్ళి ఆ గ్రామ దేవతకి వెళ్ళి పానకం పోసిస్తే ఆ ఊరంతా వచ్చి నిల్చునేవాడు అనమాట. అంటే గ్రామ దేవతకి వెళ్ళి పిలిపిస్తే ఊరందరికి సందేశం, ఈ ఇంట్లో పెళ్ళి ఉంటే మేమంతా నిలబడి పెళ్లి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో అందరూ నిలబడేవాళ్ళు. అలాంటి రోజులు తిరిగి రావాలి. అందుకే ఈ సభల అనేటువంటి కార్యక్రమము తిరిగి మన ఆహార విధానాన్ని, మన జీవన విధానాన్ని, మన సంస్కృతిని తిరిగి తీసుకురావాలని కోరుకుంటూ, ఓకే. ఎవరో ఫైబ్రాయిడ్స్ గురించి అడిగారు ఇంతకుముందు. ఏం లేదు, ఇందాకే చెప్పాను మీకు. మేనార్కీ నుంచి మెనోపాజ్ దాకా, అంటే అమ్మాయి మెనార్కీ అంటే అమ్మాయి ఎప్పుడైతే పెద్ద మనిషి అయిందో, అప్పుడు ఎప్పుడైతే ఋతుక్రమం స్టార్ట్ అయిందో అప్పుడు మెనార్కీ అంటాం. ఆ టైంలోనే అమ్మాయి బాడీలో హార్మోన్స్ అన్నీ కూడా కావటం, ఆ టైంలో అమ్మాయికి ఋతుక్రమం వస్తుంది. ఆ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఆ టైంలో ఎప్పుడైతే మనం ఫౌండేషన్ అక్కడే పడినప్పుడు అమ్మాయి ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉంటుందో, తల్లి గర్భంలో 3వ నెలలో ఆ జెండర్ డిసైడ్ అవ్వగానే నేచరు అప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఆ 3వ నెలప్పుడే ఆడపిల్లని డిసైడ్ అయినప్పుడు లోపల క్రోమోజోమ్ ద్వారా అక్కడే ఆ అమ్మాయి పుట్టి, అమ్మాయి ఋతుక్రమం స్టార్ట్ అయ్యి అమ్మాయికి మెనోపాజ్ వచ్చేదాకా ఎన్ని అండాలు తయారవ్వాలి, ఎంత కావాలి ఫలదీకరణ అప్పుడే డిసైడ్ అయిపోతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఎంత జాగ్రత్తగా ఫుడ్ తీసుకుంటే తన లోపల ఉన్న బిడ్డ యొక్క ఋతుక్రమం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ లోపలికి బీజం ఏర్పడి, ఆ బీజం ఏర్పడిన తర్వాత 3వ నెల వచ్చి అది ఆడపిల్ల అనే డిసైడ్ అయిన తర్వాత ప్రకృతి అక్కడే ఆ బిడ్డ ఆడపిల్లగా పెరిగి పెద్దయ్యి ఎన్ని అండాల బాడీలోకి తనలో రావాలనేది అక్కడే తయారైపోతుంది. అవే వాటిని ప్రాపర్గా అండాలు ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యేటట్టు ఫైటో ఈస్ట్రోజన్, సిలీనియము, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఈ విధంగా ఎప్పుడైతే ప్రాపర్గా తీసుకున్నామో ప్రతి అండము ఫలదీకరణ చెంది, అది ఫలదీకరణ చెందకుండా బయటకు వచ్చేసి ఆ తర్వాత మ్యాన్స్ట్రుల్ బ్లడ్ అంతా క్లీన్ అయిపోయి నెక్స్ట్ వచ్చే అండానికి, నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే అండానికి ఈ 14 రోజులు క్లీన్ అయిపోయి గావా క్లియర్ అయిన ఏంటంటే ఖచ్చితంగా ఇంకో అండం రిలీజ్ అయ్యేదానికి ఉంటుంది. అది ఋతుక్రమం అంటాం. ఎప్పుడైతే తీసుకునే ఫుడ్స్లో ఈ డిస్టర్బెన్స్ వచ్చేసి ఈస్ట్రోజన్ డెఫిషియన్సీస్ అంటే ఇంబ్యాలెన్స్ అయ్యి, ఐరన్ డెఫిషియన్సీ ఉండి, కాల్షియం డెఫిషియన్సీ ఉండి,
వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండి తీసుకునే ఫుడ్స్లో అంతా కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ మైదా ఫుడ్స్ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఆ మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బ్ అయ్యి అవే ఫైబ్రాయిడ్స్ కింద పీసీఓడిస్ కింద ఇలా ఏనుగు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా మోకాళ్ళు అరిగిపోయి నేను చెప్పదు, నా కాల్షియం డెఫిషియన్సీ వచ్చని అడగదు. అంత పెద్ద ఏనుగైనా అంత శరీరం డెన్సిటీ పెట్టుకుని అంత ఎనుగుల డెన్సిటీ ఈజీగా కొండ ఎక్కుద్ది, లోయలోకి దిగుతుంది. కాబట్టి మనం కాన్షియస్గా ఏం తినాలి అనే ఫుడ్స్ని మనం డిజైన్ చేసుకుంటే ఫైబ్రాయిడ్స్కి అయినా పీసీఓడిస్ అయినా లేకపోతే ఐవీఎఫ్ ఇష్యూస్ అయినా కూడా అన్నీ కూడా అమ్మాయి ఎప్పుడైతే ఋతుక్రమంకి వచ్చిందో ఆ టైంలో తీసుకునే ఫుడ్సే ఫ్యూచర్లో అమ్మాయి డెలివరీ అయ్యి ఆ తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ అక్కడ దాకా ఇక్కడ వేసిన ఫౌండేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి మాదిలోనే మనం వాటిని తీసుకోవాలి, అదొకటి గుర్తు. ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఇప్పుడు వచ్చాయంటే దానికి ముందు ఎక్కడో 10 ఏళ్ళ ముందే బీజం పడింది, ఒక 5 ఏళ్ళ ముందే బీజం పడింది. వీటన్నిటిని మనం డిసైడ్ చేసుకోవాలి.